ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ రోజు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో ఖర్గే కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. వేర్వేరుగా తెలంగాణ ఏపీ నేతలతో సమావేశం కానున్నారు నేతలు. ప్రస్తుత పార్టీ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. ఇక తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఖర్గే కేసీలు సీఎంతో పాటు కేబినెట్ మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు తగిన కార్యాచరణను కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు వివరించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కొడుకు రిసెప్షన్ కు ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. తెలంగాణ సీఎంతో పాటుగా కేసీ వేణుగోపాల్ నేతలు కూడా షర్మిల కొడుకు రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈ రోజు హైదరాబాద్ కు రాబోతున్నారు. నేతలతో కూడా ఎంపీ సీట్ల గురించి, అలాగే ఏపీ రాజకీయాల గురించి, తెలంగాణలో నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, దాని గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. గాయత్రి, ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. ఇటు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కొడుకు రాజా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా హాజరు కానున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు ఏపీ ఇటు హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఏపీ తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో కూడా ఈ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. కాబట్టి అయితే ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి కాంగ్రెస్ కీలక నేతలతో మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ నుంచి ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ ఏపీలో ఇటు ఏపీలో అటు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సిద్ధం అవుతున్నారు. ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా తుది కసరత్తు చేసేందుకు కూడా ఇది డిస్కషన్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేందుకు కూడా తగిన కార్యాచరణను కేసీ పార్టీ నేతలు కూడా వివరించున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సలహాల సూచనలు అందించడం తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసా ఇప్పటికే ఇటు టీపీసీసీ కమిటీ, ఎన్నికల కమిటీ కూడా దాదాపు 309 అప్లికేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించి కూడా స్క్రూటిన్ కూడా అయిపోయింది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 పేర్లను కూడా పరిశీలన కూడా పంపారు. కాబట్టి ఈ పరిశీలనకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ డిస్కషన్ కూడా షురూ అవుతుంది. మరోవైపు ఇటు సునీల్ కన్గోలు కూడా తన టీమ్ తో ఇప్పటికే 2-3 సార్లు దీనికి సంబంధించి కూడా సర్వే కూడా చేపించారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి పార్లమెంట్ లో అత్యధిక స్థానాలే గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ఈసారి ఉత్సాహంతో కూడా ముందుకెళ్తుంది. ఎందుకంటే 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా వీళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఇటు మార్చి 14th లోపు కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది పార్లమెంట్ సంబంధించి. కాబట్టి ఈ లోపే అభ్యర్థులు ప్రకటన చేసి ప్రచారం కూడా వెళ్లాలని కూడా భావిస్తారు. ఎందుకంటే మనం చూసాకుండా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందే అభ్యర్థులు ప్రకటించి వాళ్ళు తర్వాత ప్రచారంలోకి వెళ్లారు, సక్సెస్ అయ్యారు మిగతా ప్లాన్స్ కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 27 తారీఖున కూడా మరో 2 గ్యారెంట్ల అమలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారు. ఇటు 2వ ఉచిత విద్యుత్తు, అదేవిధంగా మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సెంటర్. కాబట్టి వీటిపై కూడా ఏఐసీసీ మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో చర్చిస్తారు. ప్రస్తుత పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో బలంగా ఉన్నావు, మిగతా పరిస్థితి ఏంటి. ఎందుకంటే కొన్ని ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కూడా సన్నాహం అవుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ కు. కాబట్టి వాడి వేడిగా కూడా ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రిపరేషన్స్ లో ఉన్నారు ఇటు అభ్యర్థుల సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి అత్యధిక స్థానాలు ఈసారి గెలవాలి. ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా వరకు కూడా దెబ్బతిన్నది. కాబట్టి ఈసారి తప్పకుండా అత్యధిక స్థానాలు గెలవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఆ ఊపు కొనసాగించాలి. అసెంబ్లీ ఎలక్షన్ లో ఉన్నటువంటి ఊపే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కొనసాగించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా కసరత్తు చేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా ఒక ఫైనల్ కు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ వీక్ లోపు కాంగ్రెస్ సంబంధించి 17 పార్లమెంట్ సంబంధించి కూడా
అభ్యర్థులు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు షర్మిల కొడుకు రాజా వెడ్డింగ్ రిసెప్షన్ లో కూడా దీనిపై ఒక ప్రత్యేకంగా మీటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో ఇటు ఏపీకి సంబంధించిన రాజకీయాలు కానీ, మరోవైపు తెలంగాణ సంబంధించిన పార్టీ పరిస్థితులు ఏంటి, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ రకంగా ముందుకెళ్లాలి, అభ్యర్థుల ఫైనల్ అయిపోయి కూడా దీనిపై ఒక తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులతో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయంత్రం 4-5 గంటల మధ్యలో వీళ్ళు హైదరాబాద్ కు రీచ్ అయిన తర్వాత ఇటు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల వెడ్డింగ్ రిసెప్షన్ కూడా హాజరవుతారు. హాజరైన తర్వాత ఒక 1 or 2 hours సంబంధించిన ఒక భేటీ కూడా కొనసాగే అవకాశం ఉంది. అదే హోటల్లో ఇటు ఏపీకి సంబంధించిన నేతలతో పాటు ఇటు తెలంగాణ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు వీళ్ళంతా కూడా రాబోయే అంటే ఫస్ట్ పరిస్థితులు అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో అనుసరించిన వ్యూహాలు అభ్యర్థుల ఎంపికపై అదేవిధంగా కసరత్తు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్ లో మాత్రం మొత్తానికైతే ఇటు పార్లమెంట్ సంబంధించి అభ్యర్థుల ఫైనల్ కి సంబంధించి కూడా ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీక్ లో పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు బీజేపీ గానీ కూడా వాళ్ళ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా ఫైనలైజ్ చేసేందుకు కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఆ లోపే ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించి ఇటు పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్ కి కూడా వెళ్లాలి అని కూడా ఇటు కేంద్ర అధిష్టానం కూడా భావిస్తుంది కాంగ్రెస్ సంబంధించి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు కేసీ వేణుగోపాల్ గానీ ఇటు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే గానీ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఇటు 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ఫైనలైజ్ చేసి దీనికి సంబంధించి సూచనలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.